హలో అండి, నమస్తే. నేను శాంతి. వెల్కమ్ టు శాంతి యూఎస్ఏ స్టోరీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియాతో కీర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం నేను ఆల్మండ్స్, క్యాష్యూస్, పీకన్స్ ముందు రోజు నైటే వాటర్లో నానబెట్టేశాను. ఒకవేళ మనం వెంటనే చేసుకోవాలి అనుకుంటే హాట్ వాటర్లో ఒక 30 మినిట్స్ సోక్ చేసినా సరిపోతుంది. నేను వచ్చేసి ముందు రోజు నైటే చన్నీళ్ళల్లో నానబెట్టేశాను. మార్నింగే అవి ఆల్మండ్స్కి ఉండే పీల్ అంతా తీసేసి అన్నీ ఫైన్గా కట్ చేస్తున్నాను. పొడవుగా కట్ చేస్తున్నాను. అన్నీ పీకన్స్, క్యాష్యూస్, ఆల్మండ్స్ మొత్తం ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత కడాయిలో గీ యాడ్ చేస్తున్నాను. మనం ఈ స్వీట్ అంతా గీతోనే చేస్తాము. టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఆ డ్రై ఫ్రూట్స్ని గీలో ఫ్రై చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ ప్లేస్లో మనకి ఏవి నచ్చితే అవి యాడ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఏవి ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. ఓన్లీ క్యాష్యూస్, ఆల్మండ్సే ఉన్నా సరిపోతుంది, లేదా ఓన్లీ ఆల్మండ్సే అయినా అది మన ఇంట్లో ఉండే అవైలబిలిటీని బట్టి మనకి ఏవి నచ్చుతాయో అవి యాడ్ చేసుకోవచ్చు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హ్యాండ్ఫుల్ కిస్మిస్ యాడ్ చేస్తున్నాను. మనం చేసుకునే స్వీట్ డిషెస్లో కిస్మిస్లు చాలా మంచి టేస్ట్ యాడ్ చేస్తాయి. సో అవి కూడా ఈ గీలో యాడ్ చేసి ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా అంతా ఫైన్గా మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని గీలోంచి తీసేసి ఒక బౌల్లో పెట్టేస్తున్నాను. ఇది వచ్చేసి ఫస్టే చేసేసుకుంటే మనకి ఇంకా స్వీట్ ప్రాసెస్ మనం ఇదే కడాయిలో చేసేసుకోవచ్చు. లేదు ఇప్పుడే మనం గీలో ఫ్రై చేసుకోలేదు అంటే మళ్ళీ ఇంకొక కడాయి పెట్టేసి తర్వాత ఇవి ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది. ఇలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ గీలో ఈ సేమియా చూసారా, చాలా సన్నగా ఉంటుంది. మనకి రంజాన్ టైంలో స్పెషల్గా దొరుకుతాయి ఈ సేమియా. ఆ సేమియా ప్యాకెట్ తీసుకున్నాను. దాన్ని కూడా గీలో యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఆల్రెడీ ఫ్రైడ్వే అయినా కానీ గీలో కొంచెం టోస్ట్ చేస్తున్నాను. ఇది మొత్తం కలిసేలాగా మనం తిప్పుకుంటూ కలుపుకోవాలి. సిమ్లో పెట్టేసి చేసుకోవాలి. ఇది ఈవెన్ స్టవ్ ఆఫ్ చేసినా సరిపోతుంది. ఇవి ఆల్రెడీ రోస్టెడ్వే కాబట్టి ఆ నెయ్యిలో ఉండే వేడికి ఫ్రై అయిపోతాయి. చాలా సన్నగా ఉంటాయి. పెద్ద ఎక్కువ టైం ఏం పట్టదు. ఇవి ఇలా మనం చేత్తో అంతా అన్ని సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా ఫ్రై అవ్వాలి. మనం కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెట్టినా కానీ అడుగు మాడిపోతాయి. చాలా ఇవి ఫ్రై చేసేటప్పుడు మాత్రం స్టవ్ దగ్గరే ఉండి స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేస్తున్నాను. ఇవి వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. ఫ్రైడ్వి దొరుకుతాయి మనకి, ఫ్రై చేయకుండా ఉన్నవి దొరుకుతాయి. అలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత క్లీన్ చేసేసి అదే కడాయిలో ఒక 1 లీటర్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఈ మిల్క్ పొంగు వచ్చేంత వరకు బాగా మనం బాయిల్ చేసుకోవాలి మిల్క్ని. ఇది ఇలా బాగా బాయిలింగ్కి వచ్చిన తర్వాత కొంచెం మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవాలి. మనది ఏ బ్రాండ్ అయినా పర్లేదు. ఆ మిల్క్ మేడ్ కొంచెం యాడ్ చేస్తే కన్సిస్టెన్సీ బాగా థిక్గా వస్తుంది. నేను వచ్చేసి ఓన్లీ 1 స్పూనే యాడ్ చేశాను. ఇది మరీ ఎక్కువ యాడ్ చేసుకున్న స్వీట్నెస్ ఎక్కువ అవుతుంది. మనం యాడ్ చేసుకున్న మిల్క్ మేడ్ పాలల్లో బాగా కలిసేలాగా తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా అంతా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం ఒక 2 స్పూన్స్ షుగర్లో యాలుక్కాయలు వేసి మిక్సీ పట్టేశాను. ఆ మిక్సీ పెట్టిన షుగరు, యాలుక్కాయల పౌడర్ని ఈ పాలలో యాడ్ చేసి అవి అంతా కలిసి కరిగేలాగా ఒక 5 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. ఇవి ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి, లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం ఇవి అడుగంటినా కానీ టేస్ట్ అస్సలు బాగోదు. ఇలా కుక్ అయిన తర్వాత మీకు కానీ కీర్ కన్సిస్టెన్సీ చాలా లూజ్గా సూపీలాగా కావాలి అంటే హాఫే యాడ్ చేసుకోండి. ఈ సేమియా చాలా తక్కువ యాడ్ చేసుకోండి. నేను వచ్చేసి కొంచెం దగ్గరికి స్పూన్తో తినడానికి వీలుగా ఉండేలాగా చేస్తున్నాను. మాకు మరీ అంత లూజ్గా ఉంటే నచ్చదు. కొంచెం కన్సిస్టెన్సీ థిక్గా ఉండేలాగా చేస్తున్నాను కాబట్టి నేను ఈ సేమియా మొత్తం యాడ్ చేశాను. మీకు నచ్చితే కీర్ నార్మల్గా చాలా లిక్విడ్గా ఉంటుంది కదా, అలా కావాలి అంటే హాఫే యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఈ సేమియా యాడ్ చేసిన తర్వాత కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి, లేదంటే అది కంపల్సరీ అడుగు అంటుతుంది.
చూసారా, ఇది వచ్చేసి మనకి చాలా సన్నగా ఉంటుంది కాబట్టి వెంటనే కుక్ అయినట్లు అనిపిస్తుంది, కానీ ఒక మినిమం 3 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన సేమియా కాబట్టి ఆ 3 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవన్నీ యాడ్ చేస్తున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి ఇంకొక 2 మినిట్స్ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చూసారు కదా కన్సిస్టెన్సీ, నేను కొంచెం థిక్గా కావాలనుకున్నాను కాబట్టి సేమియా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేశాను. మీరు లూజ్గా కావాలి అంటే, సేమ్ కీర్ లాగే కావాలి అనుకుంటే కొంచెం తగ్గించి యాడ్ చేసుకుంటే సేమ్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా కుక్ అయింది కదా, ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేసి సర్వ్ చేసేసుకోవడమే. చూసారా, చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను ఇలా రావాలి అని చెప్పేసి సేమియా ఎక్కువ యాడ్ చేశాను. ఇలా కేసర్ లాగా వస్తే ఈ సన్న సేమియాతో టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా కన్సిస్టెన్సీ దగ్గరకు ఉండేలాగా వస్తే బౌల్లో వేసేసుకొని స్పూన్తో తినేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. కిడ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మరి కీర్ లాగా సూప్ లాగా చేస్తే పిల్లలకి తినడం కష్టం అవుతుంది కదా, అందుకని మా ఇంట్లో నేను ఎప్పుడు ఇలా ట్రై చేస్తాను. స్పూన్తో బౌల్లో వేసిస్తే పిల్లలు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఇంతే, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనకి నార్మల్ సేమియాతో కూడా చేసుకోవచ్చు, కానీ అంత కన్సిస్టెన్సీ ఇలా రాదు. ఈ సన్న సేమియా ఎప్పుడన్నా దొరికితే కంపల్సరీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.